ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? ఇదే కాలం లేసారా? ప్రార్థన చేశారా? మన ప్రభు గొప్పవాడు కదా. అనుదినం ఆయన తప్పక మనం సేవించే వారు ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు కదండి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతమైన దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా ఉదయకాల సమయంలో నేటి వాగ్దాన భాగంగా దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం, నేటి వాగ్దానం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. హల్లెలూయా. చూడండి, మన మంచితనాన్ని బట్టి కాదు కానీ దేవుని యొక్క ప్రేమ అండి. దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ చూడండి, ఎంతో అద్భుతమైన శాశ్వతమైన ప్రేమ అది ఆయనది. దేవుడు అన్నాడు కదా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడవక నీ పట్ల కృప చూపుతున్నాను. ఆయన నిజమైన ప్రేమమేడండి. ఆయన ప్రేమ చేత మన ప్రాణమును నాశనమైన గోతి నుండి ఆయన విడిపిస్తానంటున్నాడు. ఆయన ప్రేమ చేత నాశనమనే గోతి నుండి మనల్ని విడిపిస్తానంటున్నాడు అనమాట. చూడండి, ప్రేమ చేత ఆయన మనల్ని దుఃఖంలో నుంచి విడిపించే దేవుడు అంటున్నాడండి. తన ప్రేమ చేత ఈరోజు దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది కదా. ఆయన ప్రేమ అగాప్య ప్రేమ అయింది. ఆయన మాదిరిగా ప్రేమ చూపేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేడు. ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు కదా. ఈరోజు నన్ను మర్చిపోతాడా? నాశనమనే గోతి నుండి ఆయన మనల్ని విడిపిస్తానంటున్నాడు. ఆయన ప్రేమ చేత చూడండి, ప్రేమ చేతనే ఆయన నిన్ను దుఃఖ దినములో విడిపిస్తానంటున్నాడు. రోగ దినముల నుంచి విడిపిస్తానంటున్నాడు. శ్రమ దినముల నుంచి విడిపిస్తానంటున్నాడు. దుఃఖ దినముల నుండి విడిపిస్తానంటున్నాడు. ఆయన ప్రేమ చేత నిన్ను కాచి కాపాడి ఆయన నిన్ను అనేక సమస్యల నుండి విడిపిస్తానంటున్నాడు. మరి నాశనం నుండి అని చూడండి, నాశనమైన గోతి అనగా గోతిలోనికి పడవడం అంటే చూడండి, సమస్యలు ఇరుక్కోపోవడం, ఇరుకులు ఇబ్బందులు ఇరుక్కోపోవడం, వాటిలన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానంటున్నాడు. వాగ్దానం ఎత్తి మనం అందరం కూడా ప్రార్థించాలి. ఉదయకాల సమయంలో వాగ్దానం విని ఆమెను చెప్పి ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసి వాగ్దానం మన జీవితాల్లో పొందుకోవాలి. మన దేవుడు గొప్ప దేవుడు కదా. ప్రేమ స్వరూపం కలిగిన గొప్ప దేవుడు ఆయన. మొదటి యోహాను సువార్త అంతా కూడా ఆయన ప్రేమ గురించి రాయబడింది కదండి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమ లేనివాడు నవాడు కాదని దేవుని లేఖనాలు చాలా వస్తున్నాయి కదా. ప్రేమ ఆయన మన పట్ల ఎంతగానో చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ చేత ఆయనే ప్రతి విధమైన ఇరుకుల ఇబ్బందుల నుండి, సమస్యల నుంచి, బాధల్లో నుండి, ఆర్థిక సమస్యల నుండి దేవుడు ఈరోజు మనల్ని ఆ నాశనమైన గోతిని నుండి మనల్ని దేవుడు విడిపించబోతున్నాడండి. నాశనమైన గోతి చూడండి, అనారోగ్యమైన గోతి, అప్పులని గోతిలో నుంచి, సమస్యలని గోతిలో నుంచి, బాధలని గోతిలో నుంచి, గొడవలని గోతిలో నుంచి, అన్నిట్లో నుంచి నాశనమైన గోతి నుండి దేవుడు ఆయన ప్రేమ చేత ఈరోజు మనల్ని విడిపిస్తానంటున్నాడు. బాధపడకండి. ఇరుకుల ఇబ్బందుల సమస్యల నుండి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. వాళ్ళందరూ కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇంకా ఎవరైనా రక్షణ తీసుకోలేదా? అది ఎవరైనా ఉండొచ్చు. రక్షణ తీసుకోండి. పాపక్షమాపణ, పరలోక భాగ్యము, నిత్యరాజ్యము, దేవుని యొక్క కృప అన్నీ కూడా మనకి ఆ ఒక్క రక్షణలో ఉంటాయండి. దయచేసి మీ ఆత్మలకి రక్షణ ఉంటే మనం ఎంతో ధనిలం. నిజంగా చెప్పాలంటే ఆయన ప్రతి విధమైన సమస్యల నుంచి, ఆ నాశనమైన గోతి నుంచి మనల్ని ఆయన ప్రేమ చేత విడిపిస్తానంటున్నాడు. ప్రేమతో విడిపిస్తానంటున్నాడు అన్నమాట. మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే అక్కడికి ఎందుకు వెళ్ళేవరా, ఇక్కడికి ఎందుకు వెళ్ళేవరా, ఎందుకురా ఇది వ్యర్థం చేసినావని మనం తిడుతూ కొడుతూ ఉంటాం. మనం వాడు ఎక్కడన్నా సమస్యలు ఇరుక్కున్నప్పుడు అక్కడికి పోయి వాడిని విడిపించుకొని వచ్చి వాళ్ళని అనేకమైన మాటలు తిట్టి వాడిని బుద్ధి చెబుతూ ఉంటాం కదా. కానీ దేవుడు మనం ఏం చేసినా కూడా, ఏ సమస్యలు ఇరుక్కున్నా కూడా ఆయన మనం తిట్టుడు కొట్టడు కానీ ఆయన ప్రేమ చేత మనల్ని ఆ నాశనకరమైన గోతుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానంటున్నాడు. ఆయన మిక్కుటమైన ప్రేమ చేత, అద్భుతమైన ప్రేమ చేత దేవుడు మనల్ని కాపాడు దేవుడు అంటున్నాడు అనమాట. ప్రారంభం చేసుకుందాం.
ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నాం. అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన తండ్రి, ఈరోజు నాశనకరమైనటువంటి ఆ గోతు నుంచి మీ ప్రేమ చేత మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభా, ఏ ఒక్కరైతే నాయన ప్రభా ఆయా నాశనకరమైన గోతులో ఉంటున్నారు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో, అప్పుల్లో, ఫైనాన్స్ ప్రాబ్లంలో, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎవరికైతే వెంటాడుతున్నాయవన్నీ కూడా మీ ప్రేమ చేత వాళ్ళందరినీ కూడా విడిపించండి. ఉద్యోగం తెచ్చేయండి తండ్రి. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి. గర్భాలైన వారికి గర్భాలను తెచ్చేయండి. అనారోగ్యంతో ఉన్న వారందరినీ ముట్టి కూడా స్వస్థపరచండి. ప్రతి విధమైన వాహనాల్లో ప్రయాణం చేస్తున్న వారందరినీ కాపాడండి, క్షేమం తెచ్చేయండి. ప్రతి విధమైన తప్పించండి కీడు నుంచి ప్రభావ. మరి విడ్డంగిడి యానివర్సరీ జరుపుకున్న వాళ్ళ జీవితాల్లో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించండి. వాళ్ళకి తోడు నేడుకొని సహాయం చేయండి. సంఘాన్ని, సేవకుల్ని, ప్రజలందరినీ విశ్వాసాన్ని కాపాడండి. కుటుంబాలు సమాధానం, ఐక్యత చేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.